టీం పనైపోయిందన్నారు. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవాలన్నారు. బ్యాటర్గాను కెప్టెన్గాను ఫెయిల్ అవుతున్నాడు, జట్టులో నుంచి తీసేయనట్టు తీవ్ర విమర్శలు చేశారు. కానీ హిట్మ్యాన్ దేన్ని లెక్క చేయలేదు. ఒక్క గెలుపు చాలు, అప్పటిదాకా వచ్చిన విమర్శలు నెగిటివిటీ అన్నీ కొట్టుకుపోతాయని బలంగా నమ్మాడు. పక్కా నెగ్గుతామనే విశ్వాసంతో గ్రౌండ్లోకి దిగి ఇంగ్లాండ్ పని పట్టాడు. ఉప్పల్ టెస్ట్లో తమను ఓడించిన ఇంగ్లీష్ టీం మీద రివెంజ్ తీర్చుకున్నాడు. 600 టార్గెట్ అయినా చేస్తామంటూ ఓవర్ యాక్షన్ చేసిన ప్రత్యర్థి జట్టును 393 పరుగులకే కట్టడి చేసి ఓటమి రుచి చూపించాడు. ఈ గెలుపుతో హిట్మ్యాన్ కెప్టెన్సీతో పాటు బుమ్రా, అశ్విన్ బౌలింగ్, జైస్వాల్, గిల్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ చాలా కీలకమనే చెప్పాలి. అయితే ఈ విజయం ద్వారా ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు రోహిత్ శర్మ. ఇంగ్లాండ్పై రెండో టెస్టులో విజయంతో తన మీద వస్తున్న నెగిటివిటీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రోహిత్. అలాగే ఈ విక్టరీతో ఓ అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్ క్రికెట్లో బజ్ బాల్ ఫార్ములాను చిత్తు చేసిన తొలి ఆసియా కెప్టెన్గా హిట్మ్యాన్ అవతరించాడు. న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ మే 12, 2022లో ఇంగ్లాండ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి టెస్టుల్లో బజ్ బాల్ ఫార్ములాతో దుమ్ము రేపుతోంది ఇంగ్లాండ్ టీం. గెలుపోటములతో సంబంధం లేకుండా ఫెయిల్ అయినా పట్టించుకోకుండా అటాకింగ్ గేమ్తో అదరగొడుతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా చాలా టీమ్స్ని చిత్తు చేసింది. పాకిస్తాన్ను వాళ్ళ సొంత గడ్డ మీద దారుణంగా ఓడించింది. దీంతో బజ్బాల్ అంటేనే చాలామంది వణికిపోయారు. టెస్టుల్ని 3 నుంచి 4 రోజుల్లోనే ముగిస్తోంది ఇంగ్లాండ్. మ్యాచ్లో రిజల్ట్ రావడమే లక్ష్యంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో దూకుడుగా ఆడుతూ మంచి ఫలితాలు సాధిస్తోంది. ఆ టీంను ఎలా ఎదుర్కోవాలో తెలియక పెద్ద జట్టుని తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లీష్ టీం ఇక్కడ కూడా బజ్బాల్ మంత్రాన్ని జపిస్తోంది. ఇదే ఫార్ములాతో తొలి టెస్టులో భారత్ను ఓడించింది. కానీ రెండో టెస్టులో రోహిత్ అండ్ కో ముందు స్టోక్స్ సేన ఆటలు సాగలేదు. ఇంగ్లాండ్ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసి రియల్ టెస్ట్ అంటే ఏంటో టీమిండియా రుచి చూపించింది. ఈ విక్టరీతో 2 ఏళ్లుగా బజ్బాల్ ఫార్ములాతో అదరగొడుతున్న ఇంగ్లాండ్ను ఓడించిన ఏకైక ఆసియా కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. మరి రోహిత్ సేన బజ్బాల్ను చిత్తు చేసిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.